ఎందుకు జరుగుతున్నాయి సార్ ఈ స్కామ్స్? ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. అంటే ఎవరు ఈ డబ్బుల్ని పబ్లిక్‌ని మోసం చేసేది ఎవరు? హైదరాబాద్లో రోజు కొన్ని వందల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. రోజు కొన్ని పదులలో కంపెనీలు కూడా మళ్ళీ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతున్నాయి, మూతపడుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కొన్న సిచ్యువేషన్ చూసి, అప్పుడున్న పరిస్థితిని చూసి ఎప్పుడు కొనొద్దు ప్రాపర్టీ. డెవలప్మెంట్ చేసుకోవాలంటే, కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ప్రొసీజర్ అనేది స్మూత్గా ఈజీగా అయిపోతుందా లేదా. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏంటంటే, అందరికీ తెలుసు మనం ప్రాపర్టీ కొంటున్నాం, ఆ వ్యక్తుల గురించి మనకెందుకు, ఆ బిల్డర్ గురించి మనకెందుకు. అంటే ఇప్పుడు వీళ్ళు చేసుకున్న లేఅవుట్లో ప్లానింగ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ పార్క్ అని, ఇక్కడ వాటర్ ట్యాంక్ అని, ఈ పర్మిషన్స్ రాకముందు చేసిన ఏదైతే ప్లాన్ ఉంటుందో, పర్మిషన్ వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. 100% అవుతుంది. అంటే మేము ఫస్ట్ ఇచ్చిన లేఅవుట్ వేరు, అక్కడ ఆ ప్లాట్ దాని చుట్టుపక్కల ఉన్న ఇంకొక 4 ప్లాట్లు కలిసి పార్క్ ఏరియా లాగా వచ్చింది. సింపుల్ చెప్పాలంటే ఒక బఫర్ జోన్ లాగా వచ్చింది. అంటే ఈ ఏరియాలో ప్లాట్ రావద్దు అని చెప్పి గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ఆయనకు రీఫండ్ చేయకపోతే కంపెనీ వాళ్ళకి మోసం చేసినట్టే, రాంగ్. ఈవెన్ కంపెనీ రాంగ్, నేను కూడా రాంగ్ అయిపోతా. కస్టమర్ తప్పేమనుందా? హైలైట్ విషయం ఏంటంటే, ఎక్కడైతే డబ్బు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ స్కామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ మధ్య మనం ప్రతి 15 రోజులకు ఒకసారి రియల్ ఎస్టేట్లో స్కామ్స్ అవి చూస్తున్నాం. అవి హైరైజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదా ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్లో జరిగే మోసాలు కావచ్చు. అసలు ఈ స్కామ్స్ ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా ఈ స్కామ్స్కి బాధ్యులు ఎవరు? సో ఇట్లాంటి విషయాల గురించి మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ అయితే మనం ఈ మధ్య బాగానే రియల్ ఎస్టేట్లో స్కామ్స్ చూస్తున్నాం. ఈ హైరైజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఏవైనా కావచ్చు, విల్లా ప్రాజెక్టులు కావచ్చు, లేదా ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ కూడా కావచ్చు. ఎందుకు జరుగుతున్నాయి సార్ ఈ స్కామ్స్? ఈ మధ్య బాగా ఎక్కువైపోయినాయి. అంటే ఎవరు ఈ డబ్బుల్ని పబ్లిక్ని మోసం చేసేది ఎవరు? రియల్ దొంగ ఎవరు? స్కామ్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, అలాగే రియల్ ఎస్టేట్లో ఉంది. అండ్ ఎక్కడైతే డబ్బు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అక్కడ స్కామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇది ఇప్పుడే కాదు, గతంలో నుంచి మన చరిత్ర చదువుకుంటూ కూడా మనకు అర్థమైపోతుంది. సో మనీ ఎక్కువ వచ్చే దగ్గర, క్యాష్ ఫ్లో ఎక్కువ ఉన్న దగ్గర ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. సో అక్కడ జరగడానికి ఒకటే అని ఉండదు. ఈ ఒక్క ప్రాసెస్లోనే, ఈ ఒక్క చోటనే మోసాలు జరిగే ఛాన్స్ ఉన్నాయని ఉండదు. మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి, ఎక్కడైనా జరగవచ్చు. కాకపోతే మనం చూడాల్సిన కొన్ని జాగ్రత్తలు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏమైందంటే, హైదరాబాద్లో రోజు కొన్ని వందల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి, రోజు కొన్ని వందల ఆఫీసులు వస్తున్నాయి, రోజు కొన్ని పదులలో కంపెనీస్ కూడా మళ్ళీ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతున్నాయి, మూతపడుతున్నాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మార్కెట్లో కొంచెం రెప్యుటేషన్, స్టాండర్డ్ ఉన్న వ్యక్తులా కాదా అన్నది చూడాలి. మనం ప్రాపర్టీ కొంటున్నాం, ఆ వ్యక్తుల గురించి మనకెందుకు, ఆ బిల్డర్ గురించి మనకెందుకు, ఆ కంపెనీ గురించి మనకెందుకు. మనం ప్లాట్ కొంటాం అంతే, లేదా ల్యాండ్ కొంటాం, లేదా మనం ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటాం అంతే అనుకోవద్దు. ఎందుకంటే రెప్యుటేషన్ అనేది నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, నా దగ్గర వచ్చి ప్రతి క్లయింట్ కూడా చెప్తా. మీరు ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు కొన్న సిచ్యువేషన్ చూసి, అప్పుడున్న పరిస్థితిని చూసి ఎప్పుడు కొనొద్దు ప్రాపర్టీ. ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం వచ్చి దాన్ని రీసేల్ చేయాలంటే రీసేల్ అవుతుందా లేదా. డెవలప్మెంట్ చేసుకోవాలంటే, కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ప్రొసీజర్ అనేది స్మూత్గా ఈజీగా అయిపోతుందా లేదా, ఇది చెక్ చేసుకోవాలి మనం. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏంటంటే, అందరికీ తెలుసు ప్రీ లాంచ్ మొత్తం ఇట్లా ఒక లేఅవుట్ అంతా వేసి డిజైన్ చేసి పెడతారు. టెంటేటివ్ లేఅవుట్ అంటారు దాన్ని. అంటే టీఎల్పీ నెంబర్ రాకముందే టెంటేటివ్ లేఅవుట్ అనేది వేస్తారు. ఇలా రోడ్ వస్తుంది, ఇలా పార్క్ వస్తుంది, ఇలా 100 ఫీట్ రోడ్ వస్తుంది, ఇక్కడ ఇది అయిపోతుంది, ఇక్కడ ఈ క్లబ్ హౌస్ వస్తుంది, ఇవన్నీ చెప్తారు. అఫీషియల్గా గవర్నమెంట్ అండ్ రెరా రూల్ కూడా ఏంటంటే, ఎనీ ప్రాజెక్ట్ బిఫోర్ ఎల్పీ నెంబర్ లేదా టీఎల్పీ నెంబర్ రాకముందు, అది రెడీ టు రిజిస్ట్రేషన్ కాకముందు సేల్ చేయడానికి, పబ్లిసిటీ చేయడానికి రూల్ లేదు, వీలు లేదు. చేస్తే అది క్రైమ్. అంటే ఇప్పుడు వీళ్ళు చేసుకున్న లేఅవుట్లో ప్లానింగ్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ పార్క్ అని, ఇక్కడ వాటర్ ట్యాంక్ అని, ఈ పర్మిషన్స్ రాకముందు చేసిన ఏదైతే ప్లాన్ ఉంటుందో, పర్మిషన్ వచ్చిన తర్వాత చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. 100% అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఈవెన్ దో నేను పర్సనల్గా సేల్ చేసి ఎక్స్పీరియన్స్ అయినది. ఓ కస్టమర్కి 1 CR రిటర్న్ ఇచ్చిన మేము. ఎందుకంటే ఒక మంచి ప్రాజెక్టు, ప్రైమ్ లొకేషన్, అది సూపర్ బిట్టు కూడా. సో ఆయనకు ఒక ప్లాట్ చూపించినాం. ఆ ప్లాట్ ఎలా ఉందంటే, మోర్ దెన్ 700 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ముందు 100 ఫీట్ రోడ్డు, పక్క నుంచి 100 ఫీట్ రోడ్డు, వెనక నుంచి 60 ఫీట్ల రోడ్డు. సో అది ఫ్యూచర్లో కనుక ఏదైనా డెవలప్మెంట్ చేసుకుంటే 700 గజాలంటే మంచి బిట్టు. సో మంచిగా మనకు పనికి వస్తుంది అన్నట్టు కస్టమర్ కూడా ఏం చేశారంటే, మంచి బిట్ కదా అనుకున్నారు. తర్వాత అది ఎప్పుడైతే ఎల్పీ నెంబర్ వచ్చిందో, ఈవెన్ నేను సేల్ చేసిన ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా మీకు,
అప్పుడు ఏమైపోయిందంటే గవర్నమెంట్ అది మొత్తం 300 ఎకరాలు బిట్టు, 300 ఎకరాల్లో ఫేజ్ 1లో 120 ఎకర్స్. అది ఆ ఫేజ్ 1లో 120 ఎకర్స్లో ఏంటంటే ఇంత పెద్ద హెచ్ఎండిఏ లేఅవుట్ ఇస్తున్నారు, ఇన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అన్నీ వెల్ గుడ్. కానీ ఏదైతే అక్కడ ఆ సంబంధించిన మొత్తం ప్లాట్స్కి సంబంధించి ఒక నాలా తీయాల్సి వచ్చింది. అంటే డ్రైనేజ్ కనెక్షన్ ఇవ్వాలి కదా ఫ్యూచర్లో. ఆ ఫ్యూచర్ ఇవ్వాల్సినప్పుడు ఇంత పెద్ద లేఅవుట్లో 300 ఎకరాల లేఅవుట్ ఉన్నప్పుడు ఇంత చిన్న చిన్న పైపులకి డ్రైనేజ్ పోతుందా? పోదు. కొంచెం పెద్ద సైజ్ ఇవ్వాలి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైతే ఒక నాలా ప్రపోజల్ పెట్టిరో అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఎగ్జాక్ట్గా అదే ప్లాట్లో నుంచి వెళ్ళింది. ప్లస్ దాంట్లో ఆ ఏరియా ప్లాట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఆ ప్లాట్ దాని చుట్టుపక్కల ఉన్న ఇంకొక 4 ప్లాట్లు కలిసి పార్క్ ఏరియా లాగా వచ్చింది. సింపుల్ చెప్పాలంటే ఒక బఫర్ జోన్ లాగా వచ్చింది. అంటే ఈ ఏరియాలో ప్లాట్ రావద్దు అని చెప్పి గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. అంటే మేము ఫస్ట్ ఇచ్చిన లేఅవుట్ వేరు, ఫైనల్గా వచ్చిన లేఅవుట్ వేరు. అప్పుడు మేము కస్టమర్ కూడా క్లారిటీ ఇచ్చినాం, సార్ ఇది ఇట్లా జరిగింది, సో దీంట్లో మా మిస్టేక్ కాదు, మేము ఇంటెన్షనలీ చేయలేదు అది. సో మీకు వేరే ఆప్షన్ ఏంటంటే సేమ్ ఇలాంటి బిట్స్ 100 ఫీట్ రోడ్డు ఇట్లా 60 ఫీట్ల రోడ్డు ఉన్న ప్లాట్లు మీకు చూపిస్తాం. ఓకే అనుకుంటే యూ కెన్ గో ఫర్ దట్, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేదు కాదు కూడదంటే ఇందులో మీ మిస్టేక్ లేదు, ఈవెందో మా మిస్టేక్ కూడా లేదు. గవర్నమెంట్ చేంజెస్ చేసింది కాబట్టి మీరు డబ్బులు కట్టారు, మీకు నచ్చట్లేదు కాబట్టి యూ కెన్ టేక్ రీఫండ్ అని చెప్పేసి వాళ్ళకి రీఫండ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉన్నాం. ఇప్పుడు ఆయనకు రీఫండ్ ఇవ్వకపోతే కంపెనీ వాళ్ళకి మోసం చేసినట్టే, రాంగ్. ఈవెన్ కంపెనీ రాంగ్, నేను కూడా రాంగ్ అయిపోతా. కస్టమర్ తప్పేమనుందా? హైలైట్ విషయం ఏంటంటే ఆ ఎల్పి రాకముందు కస్టమర్ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ₹1,00,00,000 కూడా, అప్పుడు ఎల్పి రాలేదు, ఏం రాలేదు, కానీ నమ్మకంతో ₹1,00,00,000 మాకు ఇచ్చిండు. తర్వాత ఆయన ఇంకా 3 months కూడా వెయిట్ చేసిండు. 3 months వెయిట్ చేసిన తర్వాత కూడా ఆ ఆపర్చునిటీ లేకపోతే ఆయనకు 100 ఆపర్చునిటీ చూపించినాం, బెస్ట్ ప్లాట్స్ చూపించినాం, బెస్ట్ ఆపర్చునిటీ ఏమేమి ఉన్నాయో. ప్రైస్ పెరిగినా కూడా ఆయనకి ఇంకా తక్కువ ప్రైస్లో ఇచ్చినాం. ఎందుకంటే ఆయన బుక్ చేసినప్పుడు ఏదైతే రేట్ ఉందో అప్పటికి అది మళ్ళీ ఓపెన్ అయ్యి సేల్ అయ్యే టైంకి వచ్చేసరికి దగ్గర ₹4,000 వేరియేషన్ వచ్చింది. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్ దాని దగ్గరనే వచ్చినాయి. సో అప్పుడు ఆ మార్కెట్ ఏరియాలో తక్కువ అమ్మిన మేము 12,000 13,000 గజం హెచ్ఎండిఏలో. ఇలా అదే లేఅవుట్లో 28,000 ఉంది. ఇది జరిగింది ఎప్పుడు కాదు, 3 సంవత్సరాల ముందు మాత్రమే. ఎక్కడ సార్ లొకేషన్ ఇది? ఒక పల్లెన ఏరియా, నేను కొన్ని ప్రోటోకాల్ ప్రకారం చెప్పట్లేదు, మంచి ఏరియా అది. సో ఆ ఏరియాలో జరిగింది. ఇప్పుడు ఇంతవరకు నేను అన్ని నా గురించి ప్లస్సే చెప్పిన, ఒక మైనస్ కూడా ఎందుకు చెప్పిన అంటే రియాలిటీ ఉండాలి, జనాలకు అర్థం కావాలని చెప్పేసి నమ్మకంతో చేస్తున్నాం. మేము అన్ని కూడా పాజిటివ్ చేస్తాం, మా దగ్గర నెగిటివ్ ఉండదని కాదు. ఈవెందో మా దగ్గర వచ్చిన కస్టమర్కి లాస్ జరిగింది కాబట్టి మేము అపాలజైజ్ చేసినాం, సార్ మా నుంచి మిస్టేక్ జరిగింది, మీరు వేరే వెంచర్లో తీసుకోండి కూడా ప్రమోట్ చేసినాం. అప్పుడు అక్కడ ₹1,00,00,000 పెట్టి మా దగ్గర కమర్షియల్ బిట్టు కొనలే, కానీ తర్వాత వచ్చి మా దగ్గర రెసిడెన్షియల్ బిట్టు కొన్నాడు. ఎందుకు కొన్నాడు? సంజయ్ నాయక్ చెప్పింది కరెక్ట్, పలానా కంపెనీ చెప్పింది కరెక్ట్. ఎందుకు? అప్పుడు నాకు వాళ్ళ ప్రాబ్లం ఉండే కాబట్టి నా పైసలు నాకు రిటర్న్ ఇచ్చారు, ఇవ్వకపోతే దొంగలు, కానీ ఇచ్చిర్రు, పైసలు ఇచ్చిర్రు. సో అప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అది. సో అది మ్యాచ్ కానప్పుడు మనం బ్యాక్ వచ్చేసినాం. మనకు మ్యాచ్ అయ్యేది వేరే రెసిడెన్షియల్ బిట్ అని చెప్పి తర్వాత వచ్చి 200 గజాల ప్లాట్ కొన్నారు. అట్లా చాలామంది ఉన్నారు మా దగ్గర క్లయింట్స్. సో ఎప్పుడైనా కానీ అప్రూవల్ వచ్చిన తర్వాతనే కొనాలి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త స్కామ్లు జరిగినాయి నాకు కూడా పర్సనల్గా. అంటే నేను చూసినా కూడా అవి వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక మంచి బిట్ ఇస్తారు, మంచి ప్లాట్ ఒకటి చూపించారు, పేమెంట్ కూడా మొత్తం కట్టించుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయితే వీళ్ళు మార్కెటింగ్ తీసుకున్న కంపెనీ ఏం చేశారంటే ఆ ల్యాండ్ లార్డ్కి డబ్బులు కట్టలేదు. ఎవరైతే ప్రాపర్టీ ఓనర్ ఉన్నారో ఆయనకి డబ్బులు కట్టలేదు. వీళ్ళు అడ్వాన్స్ కొంచెం కట్టారు, ఎవ్రీ 3 monthsకి 6 monthsకి సమ్ అమౌంట్ లంసమ్ అమౌంట్ ఇవ్వాలని అగ్రిమెంట్ ఉంది వాళ్ళది. వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ దానికి డబ్బులు కట్టకుండా వేరే ఒక ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఏమైపోయిందంటే ఆ ల్యాండ్ లార్డ్ నేను నీకు డబ్బులు ఇవ్వను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు వేరే దానికి వాడుకుంటున్నావు కానీ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆయన ఏం చేశారంటే నేను నీకు ఈ ప్లాట్ లేను, కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ ఇస్తా అని చెప్పిండు. అప్పుడు సచ్చినట్టు ఏం చేస్తారు ఇక ఆయన, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలే కాబట్టి నాది ల్యాండ్ కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు కట్టిన డబ్బులకు నీకు ఇంత డబ్బులు ఈ ప్లాట్లు వస్తాయి, ఈ ల్యాండ్ వస్తుంది, నువ్వు తీసుకో, లేదా మొత్తం నువ్వు చెప్పిన దానికి మొత్తం డబ్బులు నాకు కట్టు, నీకు ఏది కావాలంటే అది ఇస్తా. నువ్వు సగమే అమ్ముకొని వెళ్ళిపోతా అంటే మంచి మంచి బిట్లను నువ్వు అమ్ముకొని వెళ్ళిపోతే మిగిలిన ప్లాట్లు ఎవరు అమ్మాలి, మిగిలిన బిట్లు ఎవరు అమ్మాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అప్పుడు ఏం చేయాలంటే అక్కడ లోపల ఇక్కడ ప్లాట్ కాస్త ఇంకొంచెం ముందుకెళ్ళి కొనాల్సి వచ్చింది. ప్లాట్ ఇచ్చారు, రేటు కూడా కొంచెం తగ్గించే ఇచ్చారు, కానీ లెక్క ప్రకారం అయితే ఇది చెప్పి అది ఇవ్వడం రాంగ్ కదా. ఏమున్నా కూడా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కస్టమర్కి ఎఫెక్ట్ పడనియొద్దు. ఈవెన్ దో కంపెనీస్ అయినా సరే ఏదున్నా ల్యాండ్ లార్డ్ కంపెనీ మనం ఇంటర్నల్గా చూసుకోవాలి, కానీ కస్టమర్ల మీద రానియొద్దు. అండ్ కస్టమర్లు కూడా కొనేటప్పుడు ఎక్కువ టైం పెట్టుకోవద్దు. ఇది నేను మళ్ళీ చెప్తున్న పాయింట్. ఎక్కువ టైం అంటే ఎంత సార్, ఎంత టైం అంటే? నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నా మీకు, ఎప్పుడైనా సరే రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు వర్స్ట్ కేసు 1 month. ఓకే. రిజిస్ట్రేషన్ టైం ఎంత టైం పడుతుంది అంటే 1 day బిఫోర్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 1 hourలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. క్రౌడ్ ఎక్కువ మహా అయితే 3 hours రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మ్యూటేషన్ కూడా అదే రోజు అయిపోతుంది.
లేదా నెక్స్ట్ ఇంకో డే 3 డేస్లో మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయ్యి డాక్యుమెంట్ మన హ్యాండ్ ఓవర్కి వచ్చేస్తుంది. కొన్ని మనం ప్రైవేట్ కంపెనీలలో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర వెళ్ళి కొనేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళది ఏజీపీఏ పేపర్ వర్క్ ఉంటాయి, కొన్ని ఎండి రాలేని పక్షంలో కొన్ని ఏజీపీఎల్ రాసిస్తారు, ఆ ఎంప్లాయీ లేకపోవచ్చు, హాలిడే ఉండొచ్చు, ఇట్లాంటి 100 ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాంటివి జరిగినా సరే వరస్ట్ కేసు 30 డేస్, అదే లేదు 30 డేస్ కూడా అవ్వట్లేదు, కొంచెం ఇంకా బల్క్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. కొన్ని ఒక్కొక్క ప్లాట్కి వెళ్ళరు, ఒక్కొక్క బిట్టికి వెళ్ళరు, ఓ 10, 20, 50 కలుపుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి టైంలో ఏమవుతుంది, హార్డ్లీ 2 months, వరస్ట్ కేసు ఇంకా 90 డేస్. ఓకే, మీరు డబ్బులు కట్టిన తర్వాత 90 డేస్ లోపల మొత్తం పేమెంట్ అయిపోయింది. 90 డేస్ మ్యాక్సిమం టైంలో మీకు రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ ఇంటికి వచ్చేయాలి. లింక్ డాక్యుమెంట్స్ కొన్నిసార్లు కొత్త లేఅవుట్ వేసినప్పుడు ఏమవుతుంది, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒక పీపీటీ లాగా చేసి లేదా దాన్ని ఒక మొత్తం బండల్ చేసి ఒక బుక్ లాగా డిజైన్ చేసి ఇవ్వడానికి ఇట్ మే టేక్ సమ్ టైం. అది ఓకే, అది ఇంకో నెల ఎక్కువైనా పర్లేదు, కానీ ఒరిజినల్ సేల్ డీడ్ అనేది మీ దగ్గర వచ్చేయాలి, ఈసీలో మీ పేరు అనేది రిఫ్లెక్ట్ కావాలి. ఇది చెక్ చేసుకొని కొనాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు చూపించింది ఒకటి, తర్వాత ఇచ్చేది ఒకటి ఉంటుంది. లేదా ఈ డబ్బులు తీసుకొని వీళ్ళు పారిపోయే ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు అందరు ఇట్లనే చేస్తారు, అందరు ఇట్లనే ఉన్నారని కాదు, మీరు స్కామ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నది కాబట్టి చెప్తున్నాయి. సో స్కామ్ అవ్వడానికి ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా జాగ్రత్త వహించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత మినీ ఆర్చరీస్ అంటారు కదా, మొత్తం ఇట్లా శాంపుల్ ఇట్లా అయిపోతుంది, ఈ బిల్డింగ్ ఇట్లా కట్టేస్తాం, ఈ ప్రాజెక్ట్ ఇట్లా డెవలప్ చేసేస్తామని చెప్పి ఒక చిన్న రెడీమేడ్ లాగా కట్టి మీకు చూపిస్తారు. అవి చూపియంగానే మనం టెంప్ట్ అయిపోవద్దు. ఎల్పీ నెంబర్ వచ్చిందా లేదా, రెరా నెంబర్ ఉందా లేదా, లీగల్గా అంటే లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, సేల్ డీడు, సేల్ ఆఫ్ అగ్రిమెంటు, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఉందా లేదా, ఎంఓయూ ఉందా లేదా. తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక 3-4 పార్ట్నర్స్ ఉంటే కూడా వీళ్ళ దగ్గర ఎన్ఓసి ఉందా లేదా, నో అబ్జెక్షన్. 3-4 పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే అంటే మోసాలు జరగడానికి ఇది ఒక ఛాన్సెస్ ఉంటాయి. మీరు సేల్స్ డిపార్ట్మెంట్ పర్సన్ వచ్చేసి ఆయన వచ్చేసి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదా సేల్స్ ప్లస్ మార్కెటింగ్ ఆయన ఇస్తారు, ఒక పర్సన్ డెవలప్మెంట్ ఉంటారు, ఒక పర్సన్ ల్యాండ్ పుల్లింగ్ ఉంటారు. సో ఇట్లా 4 ఉన్నప్పుడు ఈయన సేల్స్కి సంబంధించిన ఇబ్బంది ఉండొద్దు, ఈయన డెవలప్మెంట్కి సంబంధించిన ఇబ్బంది ఉండొద్దు, మీలో మీకు ఏం ప్రాబ్లం జరిగినా ఓకేనా, మార్కెట్ కండిషన్ ఎలాంటిది వచ్చినా డెవలప్మెంట్ ఆగకుండా ఉండాలి. ఓకే, ఇవి కూడా చూసుకోవాలి. దీని తర్వాత వచ్చేసిందంటే లీగల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా ఇవి కూడా చూసుకోవాలి. అండ్ వీళ్ళలో మొత్తం పార్టీషన్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ల్యాండ్ కావచ్చు ప్రాపర్గా ఉందా లేదా ఇవి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మోసాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెలబ్రిటీస్ వస్తారు కదా, ఈ యాడ్ సెలబ్రిటీస్ ఇస్తారు కదా, ఇది చాలాసార్లు చెప్పినా సెలబ్రిటీలను చూసి మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెలబ్రిటీలు వచ్చినంత మాత్రాన క్లియర్ ఉంటుందని కాదు, సెలబ్రిటీలు వచ్చినంత మాత్రాన బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. ఈ మధ్య ఏంటంటే డబ్బులు ఇస్తే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చెప్తారు. సో వాళ్ళని కాకుండా రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్లను అడగాలి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఆల్వేస్ మ్యాటర్స్, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్కి, ఆ నాలెడ్జ్కి, ఆ స్కిల్కి కొంచెం పెయిడ్ ఉంటుంది, కొందరు ఫ్రీగా ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి. అంటే స్కామ్ అవ్వడానికి ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోకపోతే కూడా మీకు స్కామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీని తర్వాత వచ్చేసి డెవలప్మెంట్స్. ఇప్పటికీ ఎన్ని రెరా వచ్చినా, ఎన్ని డిటిసిపి వచ్చినా, ఎన్ని హెచ్ఎండి వచ్చినా ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ చేయని వెంచర్లు కూడా నాకు 100లలో తెలుసు, 100ల ప్రాజెక్టులు చూసిన నేను. సో డెవలప్మెంట్స్ అనేది ఉండాలి. ఎందుకంటే కొనేటప్పుడు ఇంపార్టెంట్ కాదు, ఈ కొన్న తర్వాత 6 నెలలకు 1 ఇయర్కి పోతే మొత్తం గడ్డి చెట్లు మొలుచుంటుంది, హద్దురాళ్ళు ఉండవు, నెంబర్ ఉండదు. నేనేం పర్సనల్గా సజెస్ట్ చేస్తా అంటే మీరు ఏదన్నా ఒక ప్రాపర్టీ కొన్నారు అంటే మీరు అక్కడ ఉంటారా లేదా మీకు సెకండరీ. రేపటి రోజు అది సేఫ్ ఉండాలి, మీరు అమ్ముకోవడానికి ఈజీ ఉండాలి, మీకు ఇబ్బందులు రావద్దు అనుకుంటే మీరేం చేయాలంటే కనీసం ఒక ఫెన్సింగ్ వేసి పెట్టుకోవాలి. మన ప్లాట్ వరకు అయినా ఫెన్సింగ్ వేసి ఒక బోర్డు అనేది పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే సేఫ్ ఉంటుంది. అది ఒకవేళ గడ్డి ఎక్కువ మొలిచిపోతే సంవత్సరానికి ఒకసారి పోయినప్పుడు 1000 రూపాయలు ఇస్తే డోజర్ వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. అది మనం చేసి పెట్టుకోకపోతే రేపటి రోజు ఎవరైనా ఆ ప్లాట్ చూపించి వేరేది అమ్మేసుకొని, లేదా వేరేది చూపించి ఇది అమ్మేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల ప్లాట్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి 1, 2, 3, 4 అని వస్తుంది, అతను ఏం చేసిండు ఇక్కడ నుంచి 1, 2, 3, 4 అని చెప్పి ఆ ప్లాట్ సేల్ అయిపోతే, అంటే నెంబర్ అది మెన్షన్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ కొందరు అడిగే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా అయిపోతుంది అంటే ఇప్పుడు ఒక ఎకరం ఉందనుకోండి, ఆ ఎకరంలో 16 ప్లాట్లు వస్తాయి యావరేజ్గా. ఆ 16 ప్లాట్లకు ఒకటే సర్వే నెంబర్ ఉంటుంది, ఎకరం మొత్తానికి ఒకటే సర్వే నెంబర్ ఉంటుంది. ఒక ఎకరంలో 10 సర్వే నెంబర్లు అయితే ఉండవు కదా. సో అట్లా ఒక సర్వే నెంబర్లో ఎన్ని ఎక్స్టెంట్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే ప్లాట్ కాస్త ఆయన పెయింటింగ్ వేసేసి ఇదే ప్లాట్ అని చూపించి మీ ప్లాట్ అమ్మేస్తే అప్పుడు లీగల్గా మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే ఇట్లా జరగదు అనే సమస్యనే లేదు రియల్ ఎస్టేట్లో, ఇట్లా జరిగే ఛాన్సే లేదనేది లేదు, జరగడానికి 100 రకాల ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇవి నేను ఎక్స్పీరియన్స్ చేసినాయి మీకు చెప్తున్నా, ఓకేనా, నేను ఎక్స్పీరియన్స్ చేసినాయి.
కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. అండ్ రోడ్ వైండింగ్ కావచ్చు, రోడ్ ఫీట్లు కావచ్చు, చెప్పడం 40 ఫీట్లు చెప్తారు, ఆడ పోయి చూస్తేనేమో 25 ఫీట్లు కూడా ఉండదు. సో ఆ ఫీట్ రోడ్ కొలతలు కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా, రోడ్ క్లియర్గా వదులుతారా లేదా. సో అది ఇంకోటి ఏంటంటే మనకు చెప్పిన ఏరియా రాయి నుంచి లోపలనే చూసుకోవాలి, రాయి బయట ఉండదు. 4 హద్దుల లోపలే మీ ప్లాట్, హద్దు దాటితే మీది కాదు. సో అది కూడా చూసుకోవాలి. సెట్ బ్యాక్ ఎంత, ఇప్పుడు గవర్నమెంట్ రోడ్ ఉంది, జెడ్పీ రోడ్ ఉంది, మనం కమర్షియల్ బిట్టు కొంటున్నాం, సెట్ బ్యాక్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు చెప్పిన సెట్ బ్యాక్ చెప్పకుండా ఇదంతా మీదే అని చెప్పేసి అది ఇంకో 50 గజాలు 100 గజాలు ఎక్కుంటే ఆ గజాల పైసలని వాళ్ళు తిన్నట్టే కదా, అది కూడా మోసమే కదా. సో ఇట్లాంటి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం కొనేటప్పుడు అగ్రిమెంట్లు ప్రాపర్గా రాసుకోవడము, లేదా మనం కంపెనీ నుంచి వచ్చేటప్పుడు బిల్స్ పేమెంట్స్ అన్ని క్లియర్గా ఉండడము, ఏదన్నా మిస్టేక్ జరిగినా కంపెనీ నుంచి అప్డేట్స్ వస్తున్నాయా లేదా, మనకి రిపోర్ట్ వస్తుందా లేదా, మనకు చెప్తున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఒక హెల్ప్ డెస్క్ నుంచి ఏమైనా సర్వీస్ ఉందా, సపోర్ట్ ఉందా అన్నది చూడాలి. ఎవరున్నా లేకపోయినా ఇప్పించే ఏజెంట్ కరెక్ట్ ఉన్నాడా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఇవి చూసుకొని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తక్కువలో వస్తుందనో, ఆఫర్లో వస్తుందనో, ఛాన్స్లో వస్తుందనో తొందరపడి మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ప్రాపర్టీ కొనేటప్పుడు 2 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, 2 రోజులు డిలే అయినా పర్లేదు, మంచి ప్రాపర్టీ కొనండి. అది వెళ్ళిపోతుందేమో కానీ బాగుంది అనిపించినప్పుడు అడ్వాన్స్ ఇవ్వాలి, మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం మీ లీగల్ ఎంక్వైరీ కావచ్చు, నేను చెప్పిన అన్ని కూడా మెల్లిగా చెక్ చేసుకోండి. అడ్వాన్స్ అయితే ఇచ్చారు కదా, మీకు టైం ఇచ్చింది కదా, అప్పట్లో వేరే వాళ్ళకి అమ్మరాదా, అప్పట్లో మీరు అన్నీ చెక్ చేసుకోండి. క్లియర్ ఉందనుకుంటాం ముందుకెళ్ళండి, లేదు అంటే వాళ్ళకి ముందే చెప్పాలి అగ్రిమెంట్ చేసేటప్పుడు. ఇందులో ఏమైనా క్లియర్గా లేకపోతే నేను వెనకకి వెళ్ళిపోతాను, నా పైసలు నాకు రిటర్న్ ఇచ్చాలి. అది కూడా కండిషన్ రాసుకొని పక్కకి జరగాలి, అప్పుడు మనం సేఫ్ ఉంటాం. లేకపోతే ఈ యాడ్లు చూసి, హోర్డింగ్లు చూసి, అడ్వర్టైజ్మెంట్లు చూసి, మనకి ఇంకా అక్కడిక్కడ నెంబర్లు రాసి కూపన్స్ వచ్చినాయి, ఇట్లాంటివి వస్తుంది. ఇది నేను ఎవరిని తప్పుపట్టాలని కాదు, నేను అనుభవించిన, నేను చూసిన, నేను చేసి వచ్చిన కొన్ని మిస్టేక్స్ కావచ్చు, దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని బయటికి వచ్చినాక ఇలాంటి మోసాలు ఎవరు బారిన పడొద్దు, ఎవరు కూడా అట్లాంటి ఇబ్బందులు పడొద్దు. సో నాకు జరిగిన మిస్టేక్ వేరే వాళ్ళకి జరగొద్దు అని ఒక అవేర్నెస్ లాగా చెప్తున్నా. కానీ ఇవన్నీ చెప్పడానికి కూడా నేను 50,000 ఫీజు ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే అంత బయట ఎవరు చెప్పరు. ఇవన్నీ కూడా దీంట్లో కూడా కొన్ని డెప్త్ నాలెడ్జ్ కూడా ఇంకా చెప్పట్లేదు నేను, చాలా ఉంటాయి ఇంకా. సో అవన్నీ చెప్పాలంటే కూడా నేను చాలా ఛార్జ్ చేస్తాను. కానీ ఫ్రీగా ఎందుకు చెప్తున్నా అంటే ఒక తమ్ముడులాగా, ఒక ఫ్రెండ్ లాగా, వెల్ విషర్ లాగా నాకు చాలామంది వ్యూవర్స్ సపోర్ట్ చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆడియన్స్కి జెన్యూన్ ఆన్సర్ ఇవ్వాలి, ఫిల్టర్ వేసుకొని చెప్పొద్దు. ఎంతసేపు కొనండి కొనండి అని కాదు, కొనే ముందు ఏమేమి జాగ్రత్తలు చూసుకోవాలి. ప్రాబ్లం ఉంటే ఈవెన్ దో కస్టమర్ కంటే ఫస్ట్ నేనే చెప్తా, కొనకండి అని చెప్తా. ఓ కస్టమర్కి ఇట్టనే చెప్పిన, బిట్టు మస్తు నచ్చింది, సూపర్ బిట్టు, కానీ నాకు ఎందుకో అది 6 cents కొడుతుంది సార్, నాకు రాంగ్ అనిపిస్తుంది, ఏమనుకోవద్దు, ట్రస్ట్ మీ, ఇది కాకపోతే దీనికన్నా మంచి ప్రాపర్టీ ఇంకోటి ఇప్పిస్తా, కానీ అది నాకు 6 cents కొడుతుంది, అది కరెక్ట్ అనిపిస్తలేదు, అక్కడ ప్రైస్ బావచ్చు, ఇంకోటి XYZ ఏమొచ్చినా నాకు క్లియర్ అనిపిస్తలేదు అంటే నేను కస్టమర్కి ముందే చెప్పిస్తా, హోల్డ్, మీరు ఆగండి సార్, కంట్రోల్, ఇది వద్దు, ఇది కాకపోతే వేరే చూద్దామని చెప్తా. అప్పుడు ఏమవుతుందంటే క్రెడిబిలిటీ ఉంటుంది, ట్రస్ట్ ఉంటుంది, చలో ఇది పోయినా ఇంకోటి నెక్స్ట్ బెటర్ అయిపిస్తాడు మనకని. అట్లా రిఫరెన్స్ల మీదనే సంజయ్ నాయక్ ఇలా బిజినెస్ చేస్తున్నాడు. ప్రతిసారి కొత్త కస్టమర్లను వెతకాలి, ప్రతిసారి మార్కెట్లో కొత్తగా వెళ్ళాలి, ప్రతిసారి అందరూ హోర్డింగ్లు, యాడ్లు అవన్నీ మేము పెట్టాం. మేము ట్రస్ట్ మీద నడుస్తాం. ట్రస్ట్ మీద మాకున్న రెప్యుటేషన్, మాకున్న మార్కెట్లో ర్యాపో మీద, ట్రస్ట్ మీదనే కస్టమర్ రెగ్యులర్ ఫ్లో వస్తూనే ఉంటుంది. సో అది అంటే బయట వాళ్ళకి మాకున్న డిఫరెన్స్ ఏంటంటే మేము ఇచ్చే సర్వీస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మేము ఇచ్చేటప్పుడు మా ఫేస్ అడ్డం పెడుతున్నాము, మేము మీకంటే ముందు ఒక అడుగు నిలబడుతున్నప్పుడు కొన్నిసార్లు ఛార్జెస్ విషయంలో కూడా వేరే వాళ్ళతో పోలిస్తే 2 రూపాయలు ఎక్కువ ఉండొచ్చు, బట్ అక్కడ మేము ఉంటున్నాం కదా. సో ఆ రెప్యుటేషన్, ఆ క్రెడిబిలిటీ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఈవెన్ నేనేం కాదు, ఎవరి దగ్గర ఉన్నా కూడా ఇవన్నీ పారామీటర్స్ అనేది ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద సముద్రం, ఎంత మాట్లాడినా దీంట్లో సబ్జెక్ట్ ఉంటుంది. సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా దీని గురించి ఇంకా డెప్త్గా మాట్లాడదాం. ఓకే సార్, మా వ్యూవర్స్కి మీ డీటెయిల్స్ ఒకసారి షేర్ చేయండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం ఎట్లా. సో మీరు రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎప్పుడైనా మీరు ఏ విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే ఫీల్ ఫ్రీ, ఒక బ్రదర్ లాగా ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.